దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టుల్లో ఇండిగో ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. 5 రోజులైనా విమానాలు గాల్లోకి ఎగరలేదు. కొత్త నిబంధనలను డీజీసీఏ సడలించిన సంక్షోభం తొలగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ హైదరాబాద్లో 69 విమానాలు క్యాన్సిల్ కాగా శంషాబాద్కు రావాల్సిన 26 విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 43 ఇండిగో విమానాలు సైతం రద్దయ్యాయి. అహ్మదాబాద్లో 129 ఇండిగో విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ముంబై ఎయిర్పోర్ట్ నుండి వెళ్లాల్సిన 109 ఇండిగో విమానాలు రద్దయినట్లు విమానయాన సంస్థ తెలిపింది. దీంతో పాటు ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన 86 ఇండిగో విమానాలు సైతం రద్దయ్యాయి. हमारी डेडलाइन दे दी, बोला फ्लाइट नहीं है, सिर्फ हमें बैग दे दो सर, हमारा फोर्स का बैग मांग रहे हैं, वो हमें उतना तो दो कमांडो की ड्यूटी వస్తుందండి. గత 3 రోజుల నుంచి వస్తుందండి. మొన్న వచ్చాను, నైట్ ఫ్లైట్ ఉండే. ఆ రోజు వచ్చాక నాకు మెసేజ్ వచ్చింది ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. సరే రీషెడ్యూల్ నిన్న వచ్చాను, నిన్న కూడా రీషెడ్యూల్ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ఈ రోజు రీషెడ్యూల్, నేను రీషెడ్యూల్ వద్దు, నాకు డబ్బులు ఇచ్చానంటే లేదు సార్ ఈ రోజు కంపల్సరీ ఫ్లై అవుతారు మీరు అని షెడ్యూల్. నిన్న ఈవినింగ్ నాకు మెసేజ్ ఏంటంటే 2 hours బిఫోర్ నేను 8:30కి వచ్చాను. నేను ఇక్కడ 8:30కి నేను కార్ దిగాను, మెసేజ్ వచ్చింది ఫ్లైట్ క్యాన్సిల్. అది నిన్ననే పెడితే నేను రాకపోతుండే కదా, నేను వేరేదేమైనా చూసుకుంటుండే. ఇప్పుడు ట్రైన్ కూడా బుక్ చేశాను, వెయిట్ లిస్ట్ ఉన్నది, బట్ నేను వెళ్ళాలి, కన్ఫర్మేషన్ లేదు, వెయిట్ లిస్ట్లోనే ఉన్నది. కనీసం కార్ బుక్ చేసుకుంటే 3 రోజుల నుంచి వస్తున్నా, డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, మేనేజ్మెంట్ పట్టింపు లేదు, కనీసం ఇక్కడ వసతి లేదు, కూర్చొనికి వసతి లేదు, మంచినీళ్ళు వసతి లేదు. ఇంత ఫ్లైట్స్ ఇన్ని క్యాన్సిల్ అయ్యి ఈ రోజు దాదాపు ఒక 70 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిందండి. హైదరాబాద్ నుంచి ముగ్గురే ఉన్నారండి. ఇంతమంది ప్యాసింజర్స్, ఈ ముగ్గురు ఎంతమంది సరిపోతారని ఇంకొక 4 కౌంటర్స్ ఓపెన్ చేయాలి కదా. వెళ్తున్నా అండి, గత 3 రోజుల నుంచి వస్తున్నా అండి. మొన్న వచ్చాను, నైట్ ఫ్లైట్ ఉండే. ఆ రోజు వచ్చాక నాకు మెసేజ్ వచ్చింది ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. సరే రీషెడ్యూల్ నిన్న వచ్చాను, నిన్న కూడా రీషెడ్యూల్ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ఈ రోజు 4th రోజు ఆల్రెడీ బుకింగ్ ఉండే మాది. నైట్ ఇక్కడ వచ్చే వరకు అయితే యాక్చువల్లీ ఆ రోజు అయితే నైట్ వచ్చే వరకు కూడా రెస్పాన్స్ లేదు. మేము ఎంట్రీ అయితే మీరు ఇంత లేట్ వచ్చారని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. లోపలికి వెళ్ళాక చూసి అక్కడ క్యాన్సిలేషన్ చెప్పి మళ్ళీ రీషెడ్యూల్ ఇచ్చారు. రీషెడ్యూల్ ఇచ్చేసి మళ్ళీ నిన్న వచ్చాం. నిన్న అయితే ఇలా 12 o'clock చెప్పారు. మళ్ళీ నైట్ మెసేజ్ కూడా వచ్చింది 12 o'clock మీకు level 50కి పోస్ట్పోన్ అయ్యింది డిపార్చర్, మీరు ఎర్లీ 2 hours ముందు రిపోర్టింగ్ ఇవ్వాలని చెప్పి. మార్నింగ్ మేము 6:30కి అక్కడ నుంచి వెళ్ళాము, బయలుదేరి ఇక్కడ వచ్చాము. ఇక్కడ వచ్చే వరకు కూడా అప్పుడు రాలేదు. మేము ఇక్కడ వచ్చినాక అప్పుడు మెసేజ్ చూస్తే అప్పుడు 8 o'clock మెసేజ్ వచ్చింది మాకు క్యాన్సిల్ అని చెప్పి. ఆల్రెడీ మేము ఇక్కడ లీవ్ అవ్వడం అప్పటికి మేము రిక్వెస్ట్ చేసాం ఇక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ అని ఇవ్వమని చెప్పేసి. ఇక్కడ లేవని చెప్తున్నారు. మళ్ళీ వేరే చూస్తేనేమో స్పైస్ జెట్ చూస్తేనేమో 76,000 రూపీస్ ఉంది. ఇప్పుడు 4th రోజు ఆల్రెడీ బుకింగ్ ఉండే మాది. నైట్ ఇక్కడ వచ్చే వరకు అయితే యాక్చువల్లీ ఆ రోజు అయితే నైట్ ఇబ్బంది జరుగుతుంది స్వామి. దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని చూసుకొని శబరిమల వెళ్ళే సాములకు మాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఇక్కడ సాములకు మాత్రము ప్రత్యేకించి మనం ఏర్పాటు చేసి మాకు వెళ్ళే ప్రతి సంవత్సరం ఇది మండల పూజ అండ్ మా పడి పూజకు అనేది వెళ్తూ ఉంటాము అక్టోబర్ నుంచి జనవరి వరకు. వీళ్ళు అర్ధాంతరంగా ఆపేసి మాత్రం మాకు చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఇక్కడ ఏమీ కన్వీనియన్స్ లేదు, ఎయిర్పోర్ట్ల ఫుడ్ కానీ ఇతర సదుపాయాలు కూడా ఏం లేదు. ఇండిగో వాళ్ళు కూడా హెల్ప్లెస్ ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని గురించి ఏమీ స్పందడం లేదు. సో దయచేసి అందరు కలిసి కొంచెము సెంట్రల్ గవర్నమెంట్ వరకు తీసుకెళ్లి దీన్ని ఇమీడియట్లీ ఆల్టర్నేట్ సొల్యూషన్ వెతికి అట్లీస్ట్ వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది. స్వామి శరణం. ఇబ్బంది జరుగుతుంది స్వామి, దయచేసి बस यही घर आ जाएगा. घर पे आज तक यहाँ तो दे नहीं रहे, घर पहुँचाएंगे. आप यहीं पे सामान नहीं दे रहे, हम घर पहुँच जाए हैदराबाद से. लग जाएगा उसको, ऐसे लेके गाड़ी लेके चला गया. इनको पीछे नहीं जाना, आराम से. बराबर
मैनेजर तो सभी దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లో ఇండిగో ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇక 5 రోజులైనా విమానాలు గాల్లోకి ఎగరలేదు. కొత్త నిబంధనలు డీజీసీఏ సడలించిన సంక్షోభం తొలగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇవాళ హైదరాబాద్ లో 69 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ లైన్ అందిస్తారు. రాజ్ కుమార్. ప్రియాంక, ఇప్పటికే ఏదైతే ఇండిగో దానికి సంబంధించినటువంటి దాంట్లో చాలా ఏదైతే విమానాలు రద్దయిన నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి ఈ రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ కూడా వారు కనీసం పట్టించుకునే నాదులు లేడు. సరైన సమాధానం కూడా ఇండిగో సిబ్బంది చెప్పడం లేదు.